అది అరుణాచలం. ఆదిదేవుని అపార మహిమా కరుణాచలం. అపర్ణా తపోపునీతమైన శివాచరణ కింకిణీ నిక్వణ పరితోషితాచలం. ఆధునిక కాలంలో సుబ్రహ్మణ్య స్వరూపుడైన భగవాన్ రమణ మహర్షికి ఆవాసాచలం. పూర్వపుణ్యాలు రాశీభూతమైన వారికి మాత్రమే సంప్రాప్తించే ఈ అరుణాచల సందర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. పదండి. ఎన్నో యుగాలకు ముందు ఎన్నెన్నో నక్షత్ర మండలాల కంటే ఎత్తున ఉన్న పరమశివుని గంగను భూమికి పంపమని భగీరథుడు ప్రార్థించాడు. తాను తప్ప భూమి భరించలేదని తనకు ప్రతిరూపంగా తన ఆత్మశక్తితో ఓ ఆత్మలింగాన్ని సృష్టించి భగీరథునికిచ్చాడు మహాశివుడు. కానీ ఆకాశగంగను భూమికి దించగల అద్భుత శక్తులున్న ఆ ఆత్మలింగం మాత్రం ఈ విశాల విశ్వంలో భూమి మీదే ఒకానొక చోట ఉండిపోయింది. కథలా మిగిలిపోయింది. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల వైభవం అన్న మాట వినడే వినడు. ఇది సామాన్యులు అడుగు పెట్టే చోటు కాదు. శివుని అభిషేకానికి తీసుకొచ్చిన నవదినుసులు తీ. ఓం నమః. కంగారు మనిషి, ఈ గాంధార్వ పసుపు, ప్రసూన కుంకుమ, నాగనంది గంగా జలంతో అభిషేకం చేశాకనే ఆ మహాలింగాన్ని తాకగలం, మన వశం చేసుకోగలం. అలా జరగకపోతే ఆ శివమూర్తికి కాపలా ఉండే ప్రమద శక్తులు మన మీద విరుచుకుపడతాయి. ఓం నమః శివాయ. ముహూర్తం మొదలైంది. అభిషేకం కానిది తాకకూడదు. ఆలస్యం అయిపోతుంది. అభిషేకం జరగకపోయినా ఈ శివలింగాన్ని నేను దక్కించుకునే తీరుతాను. నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా? ఆయన లోపలికి రానివ్వడు.
శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు. ఓం నమః శివాయ. సమయం ఇదో వచ్చి నిలిచెరా పగైరగులు హృదయం పద అంటూ పలికెరా ఒకే వేటు వేసి శత్రువు తల తెంచరా ఇదే కానుకంటూ అమ్మకు అందించరా ఇంత దాకా వచ్చినాక కొంత కూడా మెరపు లేదు చెడును చెడుగా చెండాడుట కొంచెమైన తప్పు కాదు ప్రదీపం అనన్య ప్రతాపమా వాహయామి దేవం రౌద్ర విశ్వరూపం వినాలాంటి నేత్రం చిదా భస్మగాత్రమా వాహయామి దేవం మహాకాల వేత్రం కాలము పగను తీర్చమంది పరమశివుని శూలము గొంతు దిగని నలుపై మండుతోంది కరళము దిక్కు కన్ను తెరిచి దహించు పాప సకలము అండపిండమంతా అదిరిపడే తీరుగా ఉగ్రతాండవంగా రుద్రాచర రేగరా సదా శక్తి కిరణం సదా ముక్తి కరణమా వాహయామి దేవం కాలకాల శరణం మహాపాప తరణం మహాదోష హరణమా వాహయామి దేవం శివా శంభు శరణం.
అరుణాచలం అరుణాచలమే, దాని పేరే అరుణాచలము. అచలము అంటే కదలని వాడు, కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడు తనలో తాను రవించేటటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు. అంతటి గొప్ప అరుణాచలం. అరుణాచలేశ్వర దర్శనం చేస్తే చాలు. ఆయన గురించి ఇంటుంటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి కళ్ళారో చూడాలనుందయ్యా.